వంశీ నన్ను అనుమానించాడు, నన్ను బాధ పెట్టాడు అని మీరనుకుంటున్నారు. కానీ నా వంశీ అలా ఎందుకు చేసుంటాడా అని నేను ఆలోచిస్తున్నాను. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. ఓరమణి సుగుణమణి స్వార్థమేరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు నమ్మక చస్తారా? నేను ఆ స్వప్నని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, దాన్ని పెళ్లి చేసుకుని రాజకుమార్లా చూసుకుంటానని చెప్తే పూర్తిగా నమ్మేశారు. అయినా రాజమౌళి సినిమా తీయడం, ఈ మౌళిగాడు స్కెచ్ వేయడం రెండు ఒకటే. ఫట్ అయ్యే ఛాన్సే లేదు. హిట్టే. నువ్వంత సమర్థుడవనే కదా నిన్ను రంగంలోకి దింపింది. పొగడ్తలాపి ముందు మందుపోయి. వాళ్ళని నమ్మించటం ఆట గెలవటం కాదు, జస్ట్ మొదలు పెట్టడం మాత్రమే. ఆట గెలవాలంటే నువ్వు ఆ అమ్మాయి మనసు కూడా గెలవాలి, గుర్తుంచుకో. నువ్వు భయపడిపోకులాయరు. ఇలాంటి ఆటలు ఎన్ని ఆడలేదు, ఎంతమంది అమ్మాయిలు బుట్టలో పడేయలేదు. ఇదో లెక్క చెప్పు మనకి. ఆ అమ్మాయిని పడేయటం అంటే అందరు అమ్మాయిల్ని పడేసినంత ఈజీ కాదు. అది ఆల్రెడీ ఆ ఆకాష్ గాడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లికి ఒప్పించాలంటే అల్లాటప్ప విషయం కాదు. ముందు ఆ ఆకాష్ గాడిని నమ్మించాలి. నన్నంత తక్కువ అంచనా ఎక్కలాయరు. ఈ విషయం నువ్వు చెప్పకముందే నాకు తెలుసు. అందుకే ఆట అట్నుంచి మొదలుపెట్టాను. అర్థం కాలేదు కదూ? అమ్మమ్మా, నేను ఏదో అనుకున్నాను గాని నువ్వు మామూలుడి కాదయ్యా. పొగడ్తలాపులాయరు. విని విని బోరు కొట్టేస్తుంది. ఇలా చూడు, దాన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుంది ఆస్తి వస్తుంది అంటున్నావు, కానీ ఎంత ఆస్తి వస్తుందంటే మాత్రం ఎంత అడిగినా చెప్పు. ఇప్పుడు కూడా చెప్పులాయరు. ఎంత వస్తుందంటావు? నువ్వు ఊహించలేనంత. అంటే ఓ 50 లక్షలు వస్తా? 5 కోట్లు. 5 కోట్లే? మరెందుకు అనుకున్నావు? నీకు ఇన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఇంకో 1 నెల రోజుల్లో కోర్టు గొడవల్లో ఉన్న దాని ఆస్తి దానికి రావటం, ఈలోపు నువ్వు దాని మెడలో తాళి కట్టడం, ఆ ఆస్తి నీ సొంతమైపోవటం అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. బాగుంది బాగుంది. అంటే త్వరలో ఈ మౌళిగాడు 5 కోట్లకు వారసుడు కాబోతున్నాడు అన్నమాట. రేయ్, అచ్చు తప్పులు మాట్లాడకు. 5 కోట్లు కాదు, నా వాటా 2 కోట్లు పోను 3 కోట్లకు వారసుడు కాబోతున్నావు అనుకో. ఇంతలో ఏదైనా లెక్క తప్పిందో నా సంగతి తెలుసుగా. చచ్చా, ఏదో ఫ్లోలో వచ్చేసిన లాయరు. మనిద్దరం కలిసి ఎన్ని కొంపలు కూల్చాం, ఎన్ని జీవితాలు నాశనం చేశాం. జనాన్ని మోసం చేయడమే కానీ నిన్నెప్పుడైనా మోసం చేశానో చెప్పు. ఆ నమ్మకం ఉండబట్టే ఇంత పెద్ద డీల్ నీకు ఇచ్చాను. తేడా వచ్చిందనుకో, 1000 రూపాయలు తీసుకుని మర్డర్ చేసేవాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి టైంలో మర్డర్ గురించి ఎందుకు బాసు? మందేద్దాం పట్టు. ఓకే.
ఏమైంది వంశీకి? నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. వంశీ కావాలని స్విచ్ ఆఫ్ చేశాడా లేకపోతే? ఎస్, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోమంటే? కళ్యాణి, ఏంటే ఇన్నాళ్ళకు గుర్తొచ్చా? అదేం లేదు కానీ నీతో ఒక చిన్న పని పడిందే. ఏంటో చెప్పు. నీకు వంశీ నెంబర్ మెసేజ్ చేస్తాను. అసలు ఆ ఫోన్ నెంబర్ ఎవరైనా వాడుతున్నారా లేదా కొంచెం కనుక్కుని చెప్తావా? అదెంత పనే, చేస్తాను. వంశీ ఫోన్ నెంబరు, ఎక్కడ పనిచేస్తున్నాడో డీటెయిల్స్ చెప్పు, నేను కనుక్కుంటాను. ఏమండి, ఆకాష్, కళ్యాణి, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమైంది? అది అడగడానికే వచ్చాను. నీకేమైంది? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఫ్రెండ్లీగా ఉండటం వంశీకి నచ్చట్లేదని. నేను నీతో స్నేహంగా ఉండటం నా ప్రాణ స్నేహితుడి కాపురంలో చిచ్చు పెడుతోంది అంటే అలాంటి స్నేహం నాకొద్దు. మనం ఇలా కలుసుకోకపోవటమే మంచిది. ఇంకెప్పుడు నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఆకాష్, వంశీ ఎలాంటి వాడో నీకు తెలీదా? ఏదో టెన్షన్లోనో పని ఒత్తిడిలోనో ఉండి అలా అనుంటాడు. ఆ మాత్రం దానికి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? చూడాకాష్, తప్పు చేసిన వాళ్లే భయపడాలి. వంశీని 2 రోజులు ఇక్కడికి పిలిపించబోతున్నాను. తనొచ్చాక ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పటిదాకా నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే దయచేసి నాతో ఎప్పట్లాగే ఉండు. అసలు లోకంలోనే లేని వంశీని ఎక్కడి నుంచి తీసుకొస్తావు కళ్యాణి? వంశీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? వీళ్ళంతా నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని అనుమానిస్తుంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? అందుకే నిన్నెలాగైనా ఇక్కడికి పిలిపించి నువ్వేంటో వీళ్ళందరికీ నిరూపించాలని నేను చూస్తుంటే నువ్వేమో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. వంశీ,
కళ్యాణి, చెప్పవే. నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వంశీ పనిచేసిన ఆఫీస్వేగా? అవును. అయితే నువ్వు అనుకుంటున్నట్టు వంశీ ఆ ఆఫీస్లో పనిచేయడం లేదంటే? అసలు ఆ పేరుతో ఆ బ్రాంచ్లోనే కాదు, అమెరికాలో ఉన్న ఏ బ్రాంచ్లో కూడా వంశీ అనేవాళ్ళు ఎవరూ పనిచేయడం లేదంట. నీకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ అమెరికా నెంబర్లా కనిపిస్తుందేమో కానీ ఆ ఫోన్ ఇండియా నుండే వర్క్ చేస్తుంది. నేను చేసిన ఎంక్వైరీలో నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే వంశీ అమెరికాలో అయితే 100% లేనట్టే. ఏమా, అల్లుడు గారి గురించి ఏమైనా తెలిసిందా? ఏం లేదమ్మా, నువ్వు పొద్దున్న అల్లుడు గారి గురించి ఎంక్వైరీ చేసి పెట్టమని అడగటం నాకు వినిపించింది. అందుకే ఏమన్నా తెలిసిందా అని అడుగుతున్నాను. మనం అనుకుంటున్నట్టు వంశీ అమెరికాలో లేడంట నాన్న. ఏంటమ్మా ఏమంటున్నావు? అవునమ్మా, వంశీ చేస్తున్న ఫోన్స్ అన్నీ కూడా ఇండియా నుంచే వచ్చాయని చెప్పింది. అంటే అల్లుడు గారు ఇండియాలోనే ఉన్నారంట నాన్న. చూసావమ్మా, మేమెంత చెప్తున్నా వంశీ నా దగ్గర ఏమి దాయడు అన్నావు. అతను ఎలాంటివాడో తెలియడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలమ్మా? అమ్మా, వంశీ ఫారిన్ వెళ్లకుండా ఇండియాలోనే ఉండుండొచ్చు. అంత మాత్రాన నేను వంశీని అనుమానించలేను. తనేదో చెప్పలేని కారణం ఉండటం వల్లే నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టుంటాడు. అంతేకాని నన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటే? భర్త మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ పనికిరాదు. కళ్ల ముందు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా నువ్వింకా అతన్నే వెనకేసుకొస్తున్నావేంటే? నీ మంచి గురించి చెప్తున్నా మేమందరం నీ కంటికి పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? అమ్మా, మీరెన్నైనా చెప్పండి, కానీ వంశీ మాత్రం మంచివాడు. ఇది నిజం. ఈ విషయంలో ఎవరైనా చెప్పినా నేను విన్ను. వినొద్దే. మా మాట వినకుండా వాడు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలుపుతూ వాడి మాటలే నమ్మి నీ జీవితాన్ని నీ చేజేతులారా నువ్వే నాశనం చేసుకో. అమ్మా, నా వంశీ జీవితాన్ని నాశనం చేసేవాడు కాదు, నా జీవితానికి దారి చూపించిన వాడు. నువ్వే కాదు, ఈ ప్రపంచం అంతా ఏకమై వచ్చి చెప్పినా వంశీ మోసగాడంటే నేను నమ్మను. వంశీ మోసం చేయడు, నన్ను ఎప్పటికీ మోసం చేయడు. మోసం చేయడు. కళ్యాణి, కళ్యాణి, అమ్మా కళ్యాణి, కళ్యాణి, ఏమండి వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. అలాగే. కళ్యాణి, అమ్మ కళ్యాణి, కళ్యాణి, ఏమైందమ్మా? కళ్యాణి, కళ్యాణి. రండి డాక్టర్ గారు, రండి రండి.
ఇంజెక్షన్ ఇచ్చాను, తగ్గిపోతుంది. తను ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉంది, కానీ మెంటల్గానే ఏదో డిస్టర్బెన్స్లో ఉంది. అసలేం జరిగింది? నాగినేడు గారు, నాకు తెలిసి మీరీ నిజాన్ని అమ్మాయి దగ్గర దాచిపెడుతూ చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా ధైర్యం చేసి తనకు నిజం చెప్పేయటమే మంచిది. లేకపోతే ఆ అమ్మాయి తన భర్త బతికే ఉన్నాడని శాశ్వత భ్రమలో ఉండిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత ఎవరెంత చెప్పినా తన భ్రమనే నిజంగా భావిస్తూ ఒక రకమైన పిచ్చిదాన్లా మారిపోతుంది. అప్పుడు మీరు నిజం చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. ఆలస్యం చేయకుండా నిజం చెప్పడం మంచిది. డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం. రండి. అంకుల్, కళ్యాణికి ఎలా ఉంది? కూర్చో బాబు. కూర్చో బాబు. ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు బాబు. డాక్టర్ వచ్చి చూసెళ్లారు. బాగానే ఉంది. తను ఎక్కడుంది? ఇంకా లేవలేదు. అసలు ఎందుకలా కళ్యాణి స్పృహ తప్పింది? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? వంశీ అమెరికాలో లేడంట నాన్న. వంశీ చేస్తున్న ఫోన్స్ అన్నీ కూడా ఇండియా నుంచే వచ్చాయని చెప్పింది. తనేదో చెప్పలేని కారణం ఉండటం వల్లే నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టుంటాడు. నువ్వే కాదు, ఈ ప్రపంచం అంతా ఏకమై వచ్చి చెప్పినా వంశీ మోసగాడంటే నేను నమ్మను. వంశీ మోసం చేయడు, నన్ను ఎప్పటికీ మోసం చేయడు. మోసం చేయడు. అమ్మా కళ్యాణి. కళ్యాణి, అమ్మా కళ్యాణి. కళ్యాణి, ఆ అమ్మాయి తన భర్త బతికే ఉన్నాడని శాశ్వత భ్రమలో ఉండిపోయే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే బాబు నాకు అర్థం కావడం లేదు. అందుకే నిన్ను రమ్మని ఫోన్ చేశాను. ఒక పక్క డాక్టర్ గారేమో నిజం చెప్పడమే మంచిదంటున్నారు. నాకేమో నిజం చెప్తే నా కూతురు ఏమైపోతుందోననే భయం మరో పక్క. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంకుల్, డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకా కళ్యాణికి నిజం చెప్పేయటమే మంచిది. బాబు. అవును అంకుల్, ఇప్పటి వరకు మనం ఎన్ని విధాలుగా కళ్యాణి మనసు నుండి వంశీని దూరం చేయాలని ప్రయత్నించినా తన మనసులో వంశీ పట్ల ప్రేమ పెరుగుతోందే తప్ప తరగట్లేదు. అందుకే అంటున్నాను, ఇక ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు. ఇక కళ్యాణికి నిజం చెప్పడం తప్ప మనకు కూడా వేరే మార్గం లేదు. బాబు, ఏ తండ్రైనా కూతురుతో అమ్మా నీ పెళ్లిలా చేయబోతున్నావని చెప్పగలడు గాని నువ్వు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా నీ భర్తిలా చనిపోయాడని చెప్పలేడు బాబు. మా నోటితో మేం కూడా ఆ మాట కళ్యాణికి చెప్పలేం బాబు. నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం నువ్వే ఎలాగోలా కళ్యాణికి చెప్పాలి బాబు.
అంకుల్, నేను కళ్యాణి కళ్ళల్లో చూసి వంశీ చనిపోయాడనే నిజం తనకు చెప్పలేను. ఈ విషయం కళ్యాణికి చెప్పడం కన్నా నేను చనిపోవటమే చాలా ఈజీ అంకుల్. బాబు, నువ్వంత మాట అనుకో. సరే, నువ్వు చెప్పొద్దు. ఎలాగోలా వీలు చూసుకొని నేనే ఈ నిజం కళ్యాణికి నా నోటితోనే చెప్తాను. ఇక అంతా పైవాడిదయ్యా. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. కన్న కూతురి పెళ్లికి ముహూర్తాలు చూడకపోయినా దాని పసుపు కుంకుమలు చెరిపేయడానికి ముహూర్తాలు చూసుకోవాల్సి వస్తోంది. ఏ కన్న తండ్రి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు బాబు, రాకూడదు. అమ్మా, ఇంకా మేలుకునే ఉన్నావేంటమ్మా? టైం 11 అవుతుంది. ఇంతసేపు మేలుకునుంటే నీ ఆరోగ్యం అవుతుంది చెప్పు. అదే కళ్యాణి ఉండుంటే నిన్ను ఈ టైం వరకు మేలుకుని ఉండనిచ్చేదా? వంశీ లేడన్న నిజాన్ని కళ్యాణికి చెప్పేశాం బాబు.